హలో అండి. మార్నింగ్ మంత్రాలు మనం రాత్రే ఉన్న అన్నాన్ని వేస్ట్ చేయకుండా చాలా హెల్దీ ఫుడ్ అనేది రెడీ చేస్తున్నాను. ఈ రాత్రే ముందుగానే వాటర్ పోసి అన్నంలో పక్కన పెట్టేస్తాను. ఒక బాండీ తీసి అందులో 1 లీటర్ వాటర్ వరకు పోసేసుకోవాలి. రాగి జావ అనమాట కాసేది. రాగి జావ ఎలా కాసుకోవాలో చూపిస్తున్నాను. అన్నం వేస్ట్ అవ్వకుండా అన్నంలో కూడా కలిపి మనం విడిగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 2 స్పూన్లు రాగి పిండి అనేది కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చన్నీటిలో మాత్రమే కలపాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి మనం గ్యాస్ మీద మరుగుతుంది కదా వాటర్, ఆ వాటర్లో మనం 1 లీటర్ వరకు వాటర్ అనేది పోసేసుకున్నాము. ఒకరికి మాత్రమే సరిపోతుంది ఇది. ఆ పోసుకున్న వాటర్లో కొంచెం సరిపడగా ఒక సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మరుగుతున్న వాటర్లోని మనం రాగి పిండి కలుపుకొని ఒక బౌల్లో ఉంచుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ వేడి వాటర్లో వేసేసి కలిపేసుకోవాలన్నమాట. ఈ గ్యాస్ మీద ఈ వాటర్ అనేది పిండి ఉడుకుతూ ఉంటుంది. బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ముందుగానే కలిపేసుకుని అన్నం వాటర్ వేసి ఉంచుకున్నాం కదా, రాత్రి అన్నం వేస్ట్ అవ్వకుండా ఇది మరుగుతుండగానే అన్నాన్ని తీసుకొని ఒక 2 గరిటెలు, ఒకరికైతే ఒక 2 గరిటెలు సరిపోతుంది అన్నం. 2 గరిటెలు ఇలా మరుగుతున్న వాటర్లో ఈ అన్నాన్ని తీసుకుని ఇలా 2 గరిటెలు అయితే రాత్రి అన్నం అనమాట. అది మిగిలిపోయిన అన్నం. రాత్రి అన్నం కాకపోయినా మనం మార్నింగ్ చేసుకున్న అన్నం రైస్ అయినా పర్వాలేదండి. అదన్నా తీసుకుని వేసుకోవచ్చు అనమాట. ఇలాగ 2 గరిటెలు నేను వేసేసి ఒకరికి మాత్రమే ఈ మిశ్రమాన్ని సరిపోయేలా చేస్తున్నాను. ఇలా వేసి ఇలా మొత్తం మరిగేలాగా చూసుకోవాలి. ఈ అన్నం వేసి రాగి జావ మొత్తం 2 కలిపి సాల్ట్ ఉడుకుతాయి కాబట్టి చాలా టేస్ట్ అనేది వస్తుంది. హెల్దీ ఫుడ్ అనమాట. మార్నింగ్ తాగితే చాలా బాగుంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా సరే తాగొచ్చు అనమాట. సో టిఫిన్ బదులు ఇలాగా మనం రాగి జావ అనేది తాగొచ్చు. తర్వాత ఒక 3 స్పూన్లు పెరుగు తీసుకుని, గట్టిగా ఉన్న పెరుగు నేను తీసుకున్నాను. లేదు మీరు పెరుగు లేకపోయినా సరే గట్టిగా చిక్కగా ఉన్న మజ్జిగ కూడా కలుపుకోవచ్చు అనమాట. నేనైతే 3 గరిటెలు పెరుగు, గట్టి పెరుగు అనేది తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలా గట్టిగా ఉన్న పెరుగు తీసుకుని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఈ రాగి జావలో చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పెరుగు వేసుకుని కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం చాలా హెల్తీగా ఉంటాం కాబట్టి మార్నింగ్ టైంలో తాగాలి ఇది. ఇలా చల్లారిన తర్వాత ఒక ఉల్లిపాయ కోసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ రాగి జావలో కలిపేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, లేదంటే మానేయొచ్చండి. ఉట్టిదైనా తాగొచ్చు. ఈ ఉల్లిపాయ వేసుకోవటం వల్ల ఇంకా చలవ చేస్తుంది. పెరుగు వేసాము, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసాము కాబట్టి చాలా చలవ చేస్తుంది. ఏ టైంలో సరైనా మనం ఇదైతే తాగొచ్చు అనమాట.